హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో చాలామంది ఆత్మవరాలు ఆగిపోయాయి అని చెప్పేటటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే పెంతుకోస్తూ లేదా కరిస్మాటిక్ సంఘాలని ఆత్మ ద్వారా ప్రేరేపితమైనటువంటి మూమెంట్ కాదు, అది దెయ్యాల వల్ల ప్రేరేపితమైనటువంటి మూమెంట్. ఎందుకంటే ఇలాంటి మూమెంట్ ఇంతకుముందు మనం చూడడం సంఘ చరిత్రలోన. ఇవన్నీ కొత్తవి కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి ద్వారా వచ్చినటువంటివి కావు అని ఆల్మోస్ట్ కరిస్మాటిక్స్ పెంతెకోస్తు వారిని క్రైస్తవులుగా కూడా గుర్తించడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చేసే హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ అనేది ఒకవేళ యాక్యురేట్ అయినట్లయితే, అంటే నిజంగానే ఇటువంటి మూమెంట్ కొత్త మూమెంట్ అయ్యుండి కొత్తగా స్టార్ట్ చేయనట్లయితే దెన్ డెఫినెట్లీ వాళ్ళు చెప్పేది మనం క్వశ్చన్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. బట్ అది నిజానికి హిస్టారికలీ యాక్యురేట్ కాదు అన్న విషయాన్ని మనం ఇంతకుముందు మనం పాత వీడియోలో చూసాం. సో ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు హోల్డ్ చేసే కొన్ని వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ కూడా నిజానికి చాలా కొత్తవి అనమాట. అవి వాటిని గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒరిజినల్ సిన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఆదాము చేసినటువంటి పాపం వల్ల మిగతా వ్యక్తులు తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పాపులే, సో పాపులుగా ఆ గిల్ట్తోనే పుడతారు అని చెప్పేటువంటి ఒరిజినల్ సిన్ వ్యూ ఏదైతే ఉందో అది ఆగస్టిన్ నుంచి వచ్చింది, అంతకుముందు అది లేదు. కాబట్టి అది కూడా కొత్తది. రెండు, పీనల్ సబ్స్టిట్యూషనరీ అటాన్మెంట్ థియరీ అని అంటారనమాట. అంటే నీ యొక్క పాపాలని దేవుడు శిక్షగా అనుభవించాడు, దేవుడు తన యొక్క ఉగ్రతని కుమారుడి మీద కుమ్మరించాడు అని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ కోర్ట్ రూమ్ డ్రామా తెలుసు. ఏంటి, ఒక వ్యక్తి తప్పు చేస్తాడు, కోర్టులోకి వెళ్తాడు, పెనాల్టీ పడుతుంది, తను ఆ పెనాల్టీ పే చేసుకోలేడు, ఇలాగా ఇంకో వ్యక్తి వచ్చి ఆ పెనాల్టీని భరిస్తాడు. సో ఇక్కడ ఆ కోర్ట్ రూమ్లో ఉండేదంతా మనం అనమాట, అక్కడ పెనాల్టీ భరించిందనమాట ఏసై అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ చెప్తూనే ఉంటారు. నిజానికి ఈ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా కొత్తవి. దేవుడు తన యొక్క ఉగ్రతని కుమారుడి మీద పోసాడు అని చెప్పేటువంటి డాక్టర్ ఏదైతే ఉందో అది కొత్తగా వచ్చింది. నిజంగా చెప్పాలంటే జాన్ క్యాల్విన్ టైం నుంచి వచ్చింది. అంతకుముందు యాన్సెల్మ్ అనేటటువంటి వ్యక్తి సబ్స్టిట్యూషనరీ అటాన్మెంట్ థియరీని చెప్తాడు. ఆ తర్వాత పీనల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ పీనల్ ఆస్పెక్ట్ని జాన్ క్యాల్విన్ చెప్తాడనమాట. సో అది కూడా కొత్తదే. ఇక మూడు, ప్రీడెస్టినేషన్ అనమాట. అంటే దేవుడు కొంతమంది వ్యక్తుల్ని సృష్టించిన తర్వాత కొంతమందిని పరలోకం కోసం సృష్టిస్తాడు అని చెప్తారనమాట. అంటే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ కొంతమందిని మాత్రం ప్రత్యేకంగా పరలోకం కోసం ఎన్నిక చేస్తారనమాట. అదొక వ్యూ. డబుల్ ప్రీడెస్టినేషన్ అని ఇంకొక వ్యూ ఉంటుంది. ఏంటది, కొంతమందిని నరకం కోసం సృష్టిస్తాడు, కొంతమందిని పరలోకం కోసం సృష్టిస్తాడు, అదంతా కూడా ఆయన మహిమ కోసం వాళ్ళు చేస్తాడు అన్నది. తర్వాత ప్రీడిటర్మినిజం అనే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే దేవుడు ప్రతి విషయాన్ని డిటర్మిన్ చేస్తాడు ముందే. నువ్వు రక్షణ పొందాలా, నువ్వు క్రీస్తుని అంగీకరించాలా వద్దా, నీకు వాక్యం ఎప్పుడు రావాలి, ఇవన్నీ కూడా ముందే దేవుడు డిటర్మిన్ చేస్తాడు అనమాట. నేను చెప్పాలంటే దేవుడు ఆర్డైన్ చేస్తాడు అంటారు. ఎందుకు అలాగా దేవుడే ముందే నిర్ణయం చేస్తాడంటే, దేవుడు సార్వభౌమత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, ప్రతి దాని మీద అథారిటీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ముందే డిటర్మిన్ చేస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక గాలి వస్తే నీ హెయిర్ ఎటువైపు మూవ్ అవ్వాలి, ఎంతవరకు మూవ్ అవ్వాలి అన్నది కూడా దేవుడు డిటర్మిన్ చేస్తాడనమాట. ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఒక చంటిబిడ్డ చనిపోతే ఆ ప్రాణాలు తీసేది కూడా దేవుడే. ఒకవేళ ఒక అమ్మాయి రేప్ అయిపోతే దాన్ని డిటర్మిన్ చేసింది, దాన్ని అలా రచించింది కూడా దేవుడే. సో ఒకవేళ ఈ రకమైన సావరెంటీని నమ్మకపోయినట్లయితే, అంటే దేవుడే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని ముందుగానే డిటర్మిన్ చేసి నిర్ధారించాడు అన్న విషయాన్ని కనుక నమ్మకపోతే అసలు నువ్వు దేవుడిని నమ్మినట్టు కాదు, అసలు నువ్వు ఒక నాస్తికుడివి అని చెప్పేటటువంటి బోధలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిస్ ప్రోల్ అటువంటి బోధన చేస్తాడు. సో ఈ ప్రీడిటర్మినిజం అనేటటువంటి కాన్సెప్ట్ కూడా కొత్త కాన్సెప్టే, మధ్యలోనే వచ్చింది. సో సెసేషనిజం ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆత్మవరాలు ఆగిపోయినాయి అనేటటువంటి బోధ కూడా కొత్త బోధే. సో నిజానికి ఇలా ఆత్మవరాలు ఆగిపోయాయని చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే కొత్త డాక్టర్ అనేది చెత్త డాక్టర్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చాలా మటుకు హోల్డ్ చేసే డాక్టర్స్ అన్నీ కూడా కొత్తవే. సో వాటిని నిజానికి నమ్మాల్సిన పని లేదు. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ ఆత్మవరాలు ఆగిపోయినాయి అని చెప్పి చాలామంది ఆ క్యాల్వినిస్టిక్ ట్రెడిషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవే నమ్ముతున్నారు. అలాగని మనం ఇప్పుడు క్యాల్వినిస్టులని ఇప్పుడు మనం తిట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ పట్ల మనం అగౌరవంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత వారు సెసేషనిజంని హోల్డ్ చేస్తున్నప్పటికీ దేవుడు వారి ద్వారా కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అన్యాజ్ఞ అనే పుస్తకం రాసేటువంటి జాన్ మెకాథర్ ఆయన ప్రార్థించినప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ స్వస్థపరచబడతాం మనం గమనించగలుగుతాం. ఆ తర్వాత చార్ల్స్ స్పర్జన్ ఆయన ఒక క్యాల్వినిస్టే, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ద్వారా అనేక అద్భుతాలు దేవుడు చేయడం మనం గమనించగలుగుతాం. అక్కడ దాకా ఎందుకంటే మన తెలుగులోనే జాన్ పాల్ గారు ప్రార్థన చేసినప్పుడు కూడా హీలింగ్స్ జరిగినాయి. సో
వాళ్ళు ఒక వ్యూని తీసుకున్నప్పుడు, అంటే సెసేషనిజం అనే వ్యూని తీసుకున్నంత మాత్రాన దేవుడు వాళ్ళని ఉపయోగించుకోకుండా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ద్వారా దేవుడు నిజంగా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటాడు. అంటే బైబిల్ని ఫ్రీగా ఈ యొక్క ఆన్లైన్లోకి ప్లాట్ఫామ్కి తీసుకురావడం, స్టడీ బైబిల్స్ని ఫ్రీగా ఇవ్వడం. సో ఇలా చాలా మినిస్ట్రీ వాళ్ళు చేస్తుంటారు. బట్ ఇలా కొన్ని కొన్ని ఏరియాస్లో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కానీ నాకు ఎందుకో వాళ్ళు హోల్డ్ చేసే డాక్ట్రిన్ ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది అని నాకు అనిపిస్తుంది. కానీ కామెంటరీస్ కానీ ఈ రకంగా చూసుకున్నప్పుడు దేవుని వాక్యానికి వాళ్ళు ఇచ్చే విలువ ఎక్కువైనప్పటికీ ఒక్కోసారి వాళ్ళ యొక్క ఓన్ బయాస్ని వాళ్ళు గమనించలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటారనమాట. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి పెంతుకోస్తు లేదా కరిస్మాటిక్ వాళ్ళని ఇలా అంటున్నప్పుడు మీరు కూడా తెలుసుకోవాలి అది ఎంతవరకు వాస్తవం అని స్టడీ మీరు కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, బాయ్.